కృపను బట్టి 3 రోజులు మీతో ఉండడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା 3 ଦିନ ଧରି ତମର ସହିତ ଥିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଏ ସମୟ ସୁଯୋଗ ଦାନ କରିଥିବା ସକାଶେ ବହୁତ ଆନନ୍ଦିତ ଅଟୁ। అలాగే మమ్మలను ప్రేమతో ఈ ప్రాంతానికి పంపించిన ప్రెసిడెంట్ అయ్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ସେ ପ୍ରକାର ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରି ଆମମାନଙ୍କୁ এই ଜାଗାରେ ପଠାଇଥିବା ଆମଙ୍କର ପ୍ରେସିଡେଣ୍ଟ ମହୋଦୟଙ୍କୁ ମଧ୍ୟ ହୃଦୟପୂର୍ବକ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। అయ్య గారు మాకు చక్కగా రిజర్వేషన్ చేయించి అన్ని ఏర్పాట్లు చేయించి ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయ్య గారు మమ్మల్ని పంపించారు। ଆଉ ଆମମାନେ ଏ ଜାଗାକୁ ପହଞ୍ଚିବା ନିମନ୍ତେ ଆମମାନଙ୍କର ପ୍ରେସିଡେଣ୍ଟ ମଧ୍ୟ ଆମମାନଙ୍କୁ ଭଲ ଭାବରେ ଟିକେଟ କଟାଇ କରି ଆରି ସବୁ ମଧ୍ୟ ସୁଯୋଗ ସୁବିଧା କରି ଆମମାନଙ୍କୁ ଏ ଜାଗାରେ ପଠାଇ ଅଛନ୍ତି। జాయింట్ సెక్రటరీ అయ్య గారికి మరి రవికుమార్ అయ్య గారికి అమ్మగారికి వారి బిడ్డలకు మా మరణాతులు తెలియజేస్తూ ఉన్నాము। ସେ ପ୍ରକାରେ ଆମମାନଙ୍କର ଜଏଣ୍ଟ ସେକ୍ରେଟାରୀ ବାବୁଙ୍କୁ ରବି ବାବୁଙ୍କୁ ମାଙ୍କୁ ତାଙ୍କର ପରିବାରକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ఇసాక్ అయ్య గారికి మరి 3 రోజులు ఎంతో చక్కగా మమ్మల్ని చూసి మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు। వారికి వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక వందన మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాం। ସେ ପ୍ରକାରେ ଆମମାନଙ୍କର ଗଭର୍ଣ୍ଣିଂ ବଡି ମହୋଦୟ ମଧ୍ୟ ଏଇ ଜାଗାରେ ସଭା ଆୟୋଜନ କରି ଆମମାନେ ଏଇ ଜାଗାରେ ଆସିଲା ବେଳ ଠାରୁ ଆମମାନଙ୍କୁ ସବୁ ଦେଖାରେଖା କରି ଭଲ ଭାବରେ ଆମମାନଙ୍କୁ ସବୁ ମଧ୍ୟ ସୁଯୋଗ କରାଇଥିବା ଆମମାନଙ୍କର ଗଭର୍ଣ୍ଣିଂ ବଡି ବାବୁଙ୍କୁ ତାଙ୍କର ପରିବାରକୁ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ମାରଣାଥା। అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులైన వారికి మరి ఎడమ పక్కన దైవ సేవకులు మరి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో పనిచేస్తూ ఉన్న దైవ సేవకులైన వారికి మా హృదయపూర్వక వందన మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను। ସେ ପ୍ରକାର ବେଦୀ ଉପରେ ଥିବା ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନଙ୍କୁ ଆଉ ବେଦୀର ଏପଟେ ବସିଥିବା ଆମମାନଙ୍କର ପ୍ରଭୁଙ୍କର ଓଡ଼ିଶାର ଦାସମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ମୋର ହୃଦୟପୂର୍ବକ ମାରଣାଥା ଜଣାଉଛି। 1992 సంవత్సరంలో మరి నేను నా కుటుంబంతో కలిసి చెన్నై పట్టణంలో బైబిల్ మిషన్ తరపున సేవ చేయడానికి గత 7వ అధ్యక్షులైన రెవరెండ్ డాక్టర్ జాన్ శివరాజయ్య గారు పంపించారు। 1992 ମସିହାରେ ମୁଁ ଆଉ ମୋର ପରିବାର ମିଶି ଆଉ ଆମମାନଙ୍କର 7ମ ପ୍ରେସିଡେଣ୍ଟ ମହୋଦୟ ହେଇଥିବା ରେଭରେଣ୍ଡ ଡକ୍ଟର ଜେ ଜନ୍ ସିଲଭରାଜ ବାବୁଙ୍କର ଆଦେଶ ଅନୁସାରେ ଚେନ୍ନାଇ ମହାନଗରରେ ଯାଇକରି ପ୍ରଭୁଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ବାଇବଲ୍ ମିଶନ ତରଫରୁ କରିବା ନିମନ୍ତେ ଆମମାନେ ଯାଇଥିଲୁ। తమిళనాడు రాష్ట్రంలో మరి పని చేస్తూ ఉన్నాం నేను నా కుమారులు। ଆମେମାନେ ତାମିଲନାଡୁ ରାଜ୍ୟରେ ମୁଁ ଆଉ ମୋର ପୁଅମାନେ ସେ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରୁଛୁ। తమిళ్లో ఒక పల్లవి శరణం పాడి దేవుని యొక్క వాక్యములోనికి వెళదాము। ତାମିଲ ଭାଷାରେ ଗୋଟେ ପଦ ଗୀତ ଗାଇ କରି ଆମମାନେ ବାକ୍ୟ ଭିତରକୁ ଯିବା। ఈ పాట యొక్క అర్థం ఏంటంటే ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రము, గొప్ప దేవుడా మంచి దేవుడా నీకు స్తోత్రం, మా ఎడల కృప చూపించినందుకు నీకు స్తోత్రము అనే పాట। ଏଇ ଗୀତ ମୁଁ ଯୋଉଟା ଗାଇବାକୁ ଯାଉଅଛି ସେ ଗୀତର ଅର୍ଥ କ'ଣ ବୋଲେ ପ୍ରଭୁ ତୁମକୁ ସ୍ତୁତି ହେଉ, ଧନ୍ୟବାଦ ହେଉ, ମହାନ ପ୍ରଭୁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ହେଉ, ଏ ପ୍ରକାର ଆମମାନଙ୍କୁ ଅନୁଗ୍ରହ କରି ଆମମାନଙ୍କୁ ବଞ୍ଚାଇ ରଖିଥିବା ସକାଶେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ହେଉ। మీరందరూ చాలా బాగా పాడుతున్నారు। ତମେ ସମସ୍ତେ ବଢିଆ ବଢିଆ ଗୀତ ମାନେ ଗାଉଛ। మాకు అంత పాటలు రావు కానీ అయినా పాడాలి, తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చాం కనుక తమిళ పాట పాడాలని ఆశ। ତମର ପରି ଗୀତ ମୋତେ ଗାଇବା ପାଇଁ ଜଣା ନାହିଁ, ମାତ୍ର ଏତେ ଦୂରଠୁ ଆସିଛି ବୋଲି କରି ତାମିଲନାଡୁରୁ ଆସିଥିବା ଦ୍ୱାରା ମୁଁ ତାମିଲ ଗୀତ ଗୁଡ ଗାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛି। நன்றி 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 యేసు రాజావే ఉమకు నండి, నండి 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 యేసు రాజావే ఉమకు నండి, నండి 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 యేసు రాజావే ఉమకు నండి, నల్లవారే ఉమకు నండి, వల్లవరే ఉమకు నండి, నల్లవరే ఉమకు నండి, వల్లవరే ఉమకు నండి, జీవనుల్లా
అందరం కూడా చప్పలు కొడదాం. ସମସ୍ତେ ତାଳି ବଜାଇବା, ତାଳି ବଜାଇ ବଜାଇ ଗୀତ ଗାଇବା। బాబు కంటిన్యూ చేయి. అందరం చప్పలు కొడదాం, దేవుని మహిమ పడుద్దాం. ఉత్తమరే ఉమకు నంది, ఉన్నదనే ఉమకు నంది. ఉత్తమరే ఉమకు నంది, ఉన్నదనే ఉమకు నంది. ఉల్లామెల్లా ఉల్లుదయ్యా నంది నంది నంది. ఉల్లామెల్లా ఉల్లుదయ్యా నంది నంది నంది. నంది నంది యేసు రాజావే ఉమకు నంది. నంది 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 యేసు రాజావే ఉమకు నంది. பரிசுத்தரே உமக்கு நன்றி, படைத்தவரே உமக்கு நன்றி. பரிசுத்தரே உமக்கு நன்றி, படைத்தவரே உமக்கு நன்றி. ஊடாலோ ஊடாயம் தருபவரே நன்றி நன்றி நன்றி. ஊடாலம் தருபவரே நன்றி நன்றி நன்றி. நன்றி நன்றி యేసు రాజావే ఉమకు నంది. నంది 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 యేసు రాజావే ఉమకు నంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆମେ ଧ୍ୟାନ କରିବା। పరిశుద్ధ గ్రంథము నుండి మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన పరమగీతము ପବିତ୍ର ଗ୍ରନ୍ଥଠାରୁ ମହାଜ୍ଞାନୀ ସଲୋମନ ଲେଖିଥିବା ପରମ ଗୀତ 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. 5